తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నేడు ఘనంగా బీహార్ కేబినెట్ విస్తరణ కార్యక్రమం. కొత్త మంత్రులకు మోదీ అభినందనలు. పిఠాపురం టీడీపీలో మార్పులు. భావోద్వేగానికి గురైన వర్మ. అప్పుల భారంలో ఏపీ. పునర్నిర్మాణమే లక్ష్యం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. రాజకీయంగా వేడెక్కిన విమర్శలు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు. రైతు సభ వ్యాఖ్యలపై వివాదం. వడ్ల కొనుగోళ్లపై హరీష్ రావు ఫైర్. రైతుల మధ్య నుంచే ప్రశ్నలు. కరీంనగర్లో ఉద్రిక్తత. బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి. బెంగాల్ హింసపై అఖిలేష్ యాదవ్ ప్రశ్నలు. భద్రత ఎక్కడంటూ విమర్శలు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది. సైనికుల ధైర్యాన్ని ప్రశంసించిన సీఎం విష్ణుదేవ్ సాయి. విజయ్ సీఎం అవ్వడం ఖాయం. టీవీకే అధినేత ఇంటి ముందు అభిమాని భావోద్వేగం. హైదరాబాద్ కు మోదీ పర్యటన. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సభ. ఈ రోజు బీహార్ కేబినెట్ విస్తరణ కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదాన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్, శ్రేయసి సింగ్, మొహమ్మద్ జమా ఖాన్, నందకిషోర్ రామ్, శైలేష్ కుమార్, ప్రమోద్ కుమార్ బీహార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యం ధైర్య సాహసాలను ప్రశంసించారు. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు మన దళాలు గట్టి సమాధానం ఇచ్చాయని తెలిపారు. దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీ పడదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2:50 బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి హెచ్ఐసిసికి వెళ్లి అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం హైటెక్ సిటీలో ఒక ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇక సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్ కు బయలుదేరనున్నారు. పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను పార్టీ అధిష్టానం తప్పించింది. ఈ నిర్ణయం తర్వాత మీడియా ముందుకు వచ్చిన వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి పిఠాపురం టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం త్వరలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి సహకారం అందిస్తానని, పార్టీ బలోపేతమే ముఖ్యమని వర్మ స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. బిజినెస్ రీఫార్మర్ అవార్డు అందుకున్న సీఎంకు మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్పై 9.74 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రజల సంతృప్తే ప్రభుత్వ పనితీరుకు అసలైన కొలమానమని పేర్కొంటూ ప్రతి సేవలో సామాన్యుడికి మేలు జరగాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణం, జీఎస్టీపీ వృద్ధి, కేంద్ర పథకాల అమలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పై ఈ సదస్సులో కీలక చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో బండి సంజయ్ కు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బంగారం దుకాణంలో దొంగతనం జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కు లేదని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని, అదేవిధంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సిద్ధమా అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హన్మకొండలో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ చట్టంలోని 504, 505 సెక్షన్ కింద కేటీఆర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
వడ్ల కొనుగోళ్ల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను ఏసీ గదిలో కూర్చొని మాట్లాడడం లేదని, నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని హరీష్ రావు అన్నారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని రైతులే తమకు చెప్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దుండగులు కార్యాలయంలోకి చొరబడి కారు అద్దాలు పగలగొట్టడంతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేసినట్టు సమాచారం. ఇటీవల డ్రగ్స్ ఆరోపణలపై బండి సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోల్కతా చేరుకుని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీను కలవనున్నారు. ఈ సందర్భంగా బెంగాల్లో ఎన్నికల హింసపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య, రాజకీయ కార్యకర్తలపై దాడులు, టీఎంసీ కార్యాలయాల దహనం వంటి ఘటనలు భద్రతా వైఫల్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో లక్షల సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించామని ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ చెప్పాయని గుర్తు చేశారు. 3 లక్షలకు పైగా కేంద్ర బలగాలు బెంగాల్కు వచ్చాయని, వాటిలో చాలా మంది ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి తీసుకువచ్చిన వారినని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత మహిళలు, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత సైనికుల ధైర్య సాహసాలను సీఎం ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కొత్త దిశగా సాగుతుందని, ఎవరిని రెచ్చగొట్టదని, కానీ ద్వేషాన్ని ప్రేరేపిస్తే కఠినంగా ప్రతిస్పందిస్తుందని విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ఇంటి బయట ఓ అభిమాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయ్ ముందుకు సాగుతారన్నారు. ఆయనే తప్పకుండా సీఎం అవుతారు అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. మీడియా ఏం చెప్పినా ప్రజల మద్దతు విజయ్కే ఉందని పేర్కొన్నాడు. జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డ విజయ్పై ఇలా జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటి వద్ద సరైన పోలీస్ భద్రత కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అభిమాని వ్యాఖ్యానించాడు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.